బైబిల్ గ్రంథ ప్రకారం ఆలోచన చేస్తే తండ్రి ఒక్కడే అని పౌలు గారు చెప్పాడు. ఒకటి పరలోకపు తండ్రి ఉన్నాడు, రెండవది శరీర సంబంధంగా మనకు తండ్రులు ఉన్నారు ప్రతి ఒక్కరికి, మూడవది ఆత్మీయంగా నడిపించే తండ్రులు, సేవకుడు. అందుకనే యెషయా గ్రంథం మనం 64వ అధ్యాయంలో 8వ వచనం చదువుకున్నాం. భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవే మాకు తండ్రివి. మనకు తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఆయనే పరలోకమందున్న తండ్రి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ తండ్రి ఉన్నాడు. మనకు కూడా శారీర సంబంధంగా మనకు జన్మనిచ్చిన తండ్రులు ఉన్నారు, మనకు పుట్టుకనిచ్చిన తండ్రులు ఉన్నారు. ఒక్కడే కదా, జన్మనిచ్చిన తండ్రి, పుట్టుకనిచ్చిన తండ్రిని మనం ఎప్పుడూ మర్చిపోము. మూడోది, నువ్వు ఆత్మీయంగా పెంచే తండ్రి ఉన్నాడు, సేవకుడు. ఆత్మీయంగా వాక్యములు పెంచేవాడు, వాక్యములు పోషించేవాడు, వాక్యంతో సంరక్షించేవాడు, వాక్యం కంచె వేశాడు, ప్రార్థన కంచె వేసేవాడు. ఈ ఆత్మీయ తండ్రి కూడా మీకు ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు.